2021 సంవత్సరంలో మళ్ళీ దేవుడు నా గర్భం తెరిచినప్పుడు నేను నా భర్త గారికి చెప్పాను, ఇప్పుడు నా కడుపులో ట్విన్స్ ఉన్నారు, 2 ఉన్నారని చెప్పాను. బాబోయ్, ఒక్కళ్ళు ఉంటే చాలా అంటున్నారు ఆయన. దేవుడు మనకు ఒక్కళ్ళు ఇస్తే చాలు, కాదు 2 ఉన్నారని చెప్పాను. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళాను, స్కానింగ్ 3rd మంత్ స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్స్ చెప్పారు ట్విన్స్ ఉన్నారు అని. ట్విన్స్ ఉన్నారని చెప్పిన వెంటనే ఇంటికి వచ్చాక నా భర్త గారితో చెప్పాను, 2 మగపిల్లలు ఉన్నారని చెప్పాను. ఎందుకంటే దేవుడు ఒకరిని తీసుకున్నాడు కదా, 2 ఇస్తాడని విశ్వాసంతో నా భర్త గారికి చెప్పాను. ట్విన్స్ ఉన్నారు, బేబీ బాయ్స్ అన్నాను. మళ్ళీ సేమ్ 7th మంత్కి వచ్చేసరికి డిసెంబర్ 24 లాస్ట్ ప్రెగ్నెన్సీ కూడా డిసెంబర్ నెలలో, నవంబర్ నెలలో డెలివరీ అయిపోయింది. డిసెంబర్లో బాబు చనిపోయాడు. కరెక్ట్గా 5వ తారీఖు బాబు చనిపోయాడు. మళ్ళీ సేమ్ 2021 సంవత్సరంలో డిసెంబర్ 24కి నాకు 7వ నెల పూర్తవుతుంది. అప్పుడు మళ్ళీ నాకు 24వ తారీఖు నా భర్త గారు ఒక పెద్ద మీటింగ్లో వాక్యం చెప్తున్నారు. నేను ఇంట్లో ఉన్నాను, లైవ్ చూస్తున్నాను. అయింది లైవ్ చూస్తూ ఉండగా నాకు కడుపులో నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. నాకు అర్థమైపోయింది. వెంటనే పరుగున హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు, ఇవి ఫేక్ పెయిన్స్, నువ్వు భయపడకు అంటున్నారు. లేదు, నాకు అర్థమైపోతుంది, నాకు ఇవి పెయిన్స్ రియల్ పెయిన్సే అని చెప్తున్నాను. ఆ డాక్టర్ నాకు ఏదో సదాయించి చెప్పాలని చూస్తున్నారు. అలా నన్ను నా రూమ్కి తీసుకెళ్తున్నారు. ఈలోగా వాటర్ బ్రేక్ అయిపోయింది, భయంకరమైన నొప్పి వస్తుంది. లేబర్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. మొదట కొడుకు చాలా ఈజీగా వచ్చేసాడు, ఇలా వెంటనే ఒక్క నొప్పితో బయటికి బేబీ వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాడు ఏడవడం చూసి అమ్మయ్య ఈ బాబు బ్రతుకుతాడని తృప్తి వచ్చింది. గట్టిగా ఏడ్చాడు వాడు. వాడిని నా మీద పెట్టారు, చూశాను, చాలా చక్కగా నాకులాగే ఉన్నాడు. తర్వాత 2వ బిడ్డకి నాకు నొప్పులు రావట్లేదు. డాక్టర్ అన్నారు, నువ్వు నొప్పులు తీయకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, నొప్పులు తీయ అంటున్నారు. నొప్పులు రావట్లేదు. ఆవిడే బలవంతంగా చేయి పెట్టి లాగేసింది బిడ్డని. ఆ బిడ్డ బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేను అసలు స్పృహలో లేను. చాలా ఘోరమైన బాధను అనుభవించాను. నన్ను రూమ్లోకి లేబర్ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత నేను అడుగుతున్నాను, పిల్లలేరని. ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఆ బిడ్డలు కూడా 2 రోజులు బ్రతికి చనిపోయారు. ఆ తర్వాత నా బాధ ప్రారంభమైంది. గదిలో కూర్చొని దాన్ని